రైట్గా టాప్ 4 న్యూస్ చూసినట్టయితే తెలంగాణ శాసనసభ స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలైంది. కాగా ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వచ్చే సోమవారం విచారణ జరగనుంది. కాగా తమ కోర్టు ధిక్కార పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తమ కేసును కోర్టు ముందు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణను వచ్చే సోమవారం చేపడతామని స్పష్టం చేసింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి సోమవారం సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సోమవారం రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కేసు విచారణకు రానుంది. ఇప్పటికే జూలై 31 నుండి అక్టోబర్ 31 వరకు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, కాలయాపన చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ 3 నెలల కాలంలో స్పీకర్ వారికి నోటీసులు ఇవ్వలేదు. చివరి మాసంలో అక్టోబర్ చివరి మాసంలో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. అయితే అందులో 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అటు పిటిషనర్లను ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, అటు పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఆ తర్వాత స్పీకర్ వీరిని ప్రత్యక్షంగా విచారించారు. ఆ 4 ఎమ్మెల్యేల విచారణ అనేది పూర్తయింది. మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మరోసారి నోటీసులు జారీ చేశారు. వారిని పిటిషనర్లను ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. రేపు 14, 15 తేదీల్లో పిటిషనర్ల న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఇంకా మరికొంత సమయం, ఇంకా 2 నెలల సమయం కావాలని చెప్పి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది. అయితే అక్టోబర్ 31 వరకు ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేశారని స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ కేసును అయితే వేసింది. ఇటు స్పీకర్ కార్యాలయం గడువు కావాలని చెప్పినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కోర్టు ధిక్కార కేసు సంబంధించి స్పీకర్ పై వేసినటువంటి కేసు సోమవారం విచారణకు రానుంది. అయితే మరోవైపు ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి బీజేపీ హైకోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించి, పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసు సంబంధించి హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్నటువంటి ఆసక్తి నెలకొంది. మరోవైపు 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు వివరణ ఇవ్వని నేపథ్యంలో ఈ వ్యవహారం సంబంధించి ఏ రకంగా సుప్రీంకోర్టు స్పందిస్తుంది, ఎలాంటి తీర్పు వెల్లడిస్తుంది అన్నటువంటి ఆసక్తి తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.